ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఒకరేమో దర్శక ధీరుడు జక్కన్న రాజమౌళి, మరొకరేమో క్లాస్ చిత్రాలకు భావోద్వేగాలను సున్నితంగా చూపించే సత్తాకు కేర్ ఆఫ్ అయిన శేఖర్ కమ్లా. ఇద్దరికి సెపరేట్గా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి ఇద్దరి గురించి ఓ సీనియర్ నటుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించి అందరి దృష్టిని ఆకర్షించారు. మరి ఆ సీనియర్ నటుడెవరు? ఈ ఇద్దరు దిగ్గజ దర్శకుల గురించి ఆయన చెప్పిన విశేషాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం. రాజీవ్ కనకాల పరిచయం అక్కర్లేని నటుడు. ఎన్నో సినిమాల్లో ఎన్నెన్నో పాత్రలు చేసి తెలుగు వారికి చాలా దగ్గరైన నటుడు. అలాంటి రాజీవ్ తెలుగు దర్శకుల మధ్య ఉన్న తేడాను చాలా స్పష్టంగా వివరించాడు. రాఘవేంద్ర రావు, రాజమౌళి, శేఖర్ కమ్లా, వివి వినాయక్ వంటి ప్రముఖ దర్శకుల టేకింగ్ ఎలా ఉంటుందన్నది చెప్పుకొచ్చాడు. ఎవరెవరు ఎంత ఓపికగా ఉంటారు, ఎవరెవరు ఎంతగా నటుల నుంచి నటనను పిండుతూ ఉంటారన్నది చెప్పి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇది వింటున్న వారంతా కరెక్టే కదా, సీనియర్ నటుడు కాబట్టి అందరి గురించి చాలా ఈజీగా గుర్తుపెట్టుకున్నాడు అనుకుంటున్నారు, అందుకే అంత క్లియర్ గా చెప్పాడు అంటూ రాజీవ్ను అప్రిషియేట్ చేస్తున్నారు. రాఘవేంద్ర రావు దర్శకత్వ శైలి గురించి ప్రత్యేకంగా వివరించాడు రాజీవ్. చాలా ఓపిక్గా తనకు నచ్చినంత వరకు షూటింగ్ చేస్తారని, నటులకు సీన్ వివరించే స్వేచ్ఛ ఇస్తారని, సహజంగా నటించాలంటూ ప్రోత్సహిస్తారని చెప్పాడు. యాక్టర్ల కాన్ఫిడెన్స్ కూడా రాఘవేంద్ర దర్శకత్వంలో బూస్ట్ అవుతూ ఉంటుందని తన అనుభవాన్ని వివరించాడు. ఇక జక్కన్న విషయానికి రాగానే ఫుల్లీ లోడెడ్గా మాట్లాడారు రాజీవ్. ప్రతి సన్నివేశాన్ని క్లియర్గా రాజమౌళి వివరిస్తారని, అవసరమైతే తానే నటించి చూపిస్తారని, తనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేదాకా ఆయన వదిలిపెట్టే ఛాన్సే లేదని స్పష్టం చేశాడు. బండకేసి పులుసు మొత్తం లాగేస్తారని అన్నాడు. ఎందుకు రాజమౌళి సినిమా చేశానా అని కొందరు అనుకునే వరకు నటనను జక్కన్న రాబడతారని, ఆయనతో షూటింగ్ అయిపోగానే అంత సంతోషంగా ఫీల్ అవుతారని తనకున్న అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు. ఇక వివి వినాయక్ అయితే షూట్ను త్వరగా పూర్తి చేసి అందరినీ ఇంటికి పంపిస్తారని ఆనందంగా గుర్తు చేసుకున్నాడు రాజీవ్. తనతో పని చాలా ఫాస్ట్గా ఉంటుందని అన్నాడు. శేఖర్ కమలా గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పిన రాజీవ్ అసలు శేఖర్కు కోపం అనేది రాదని తెలిపాడు. చాలా ఓపిక్గా ఉంటారని, ఆయనకు మొహమాటం ఎక్కువని చెప్పాడు. అయితే ఆర్టిస్టులతో మాత్రం చాలా కూల్గా నటించేలా చేస్తూ అందరికీ కంఫర్ట్ జోన్ ఇస్తారని శేఖర్ను ప్రశంసించాడు. ఇలా ఒక్కో దర్శకుడి వర్కింగ్ స్టైల్ గురించి ఆయన చెప్పిన విశేషాలు వైరల్ అవుతున్నాయి. హోమ్ టౌన్ అనే వెబ్సైట్లో నటించిన రాజీవ్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అలా పాల్గొంటూనే దర్శకుల గురించి చాలా విషయాలు వివరించాడు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.